ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు భారతదేశ పార్లమెంటరీ వ్యవస్థలో నిన్న మహిళలకు సంబంధించి 33% సాధారణ ఎన్నికల్లో అవకాశం కల్పించడానికి సంబంధించినటువంటి బిల్లుని ప్రవేశపెడితే ఆ బిల్లుని అడ్డుకున్నటువంటి వైనాన్ని ఆ బిల్లు వీగిపోయే విధంగా ప్రతిపక్షాలు చేసినటువంటి దుర్మార్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రారంభించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా లోకానికి సంబంధించి మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ నామినేటెడ్ వర్కులకు సంబంధించి ఏ చట్టము కూడా చెప్పకపోయినప్పుడు కూడా 50% పైచిలకు మహిళలకి అవకాశాలు కల్పించినటువంటి రాజకీయ పార్టీగా సమాజంలో మహిళలకి సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వాలనే దృక్పథంతో ముందుకు సాగినటువంటి ఒక రాజకీయ పార్టీగా పార్లమెంట్లో ఆ బిల్లు ఆమోదం పొందాలని మేమందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నటువంటి పరిస్థితులు. కానీ దురదృష్టం ఆ బిల్లుని అడ్డుకున్నటువంటి వైనం ఇవాళ మహిళా లోకం యావత్తు కూడా దీనికి అడ్డుపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శిక్షలు వేయడానికి సిద్ధంగా ఉన్నారన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఈ సందర్భంలో కొందరు మహానుభావులు హస్తినికి చేరి హస్తినిలో మాట్లాడుతున్నటువంటి మాటలు వింటా ఉంటే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉండేది. తెలంగాణకి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆఫ్ ది రికార్డుగా ఆయన మాట్లాడినట్టుగా టీవీల్లో స్క్రోలింగ్ అయినటువంటి వార్తలు దేశాన్ని పాలించేవారు అన్ని వర్గాలకు అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలట. జగన్ పాలనలో ఏపీ ఏ విధంగా నష్టపోయిందో ఆ రాష్ట్ర ప్రజలే కాకుండా దేశమంతా కూడా చూశారట. సరైన పాలకులు సక్రమ మార్గంలో పాలన సాగించకపోతే తెలంగాణలో కేసీఆర్, ఏపీలో జగన్ పాలనలా ఉంటుందట. ఏంటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. ఎవరు మీకు ఈ విషయాన్ని చెప్పారని అడుగుతా ఉన్నా. 2019లో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 19 నుంచి 24 వరకు కూడా బహుశా భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా పరిపాలన చేయని విధంగా సమాజంలో పేదరికాన్ని తొలగించడానికి సంబంధించి సమాజంలో అన్ని వర్గాల ప్రజానీకం ముందు వరుసలో తీసుకురావడానికి సంబంధించి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకున్నటువంటి అంశాన్ని మీ సోదికి రావటం లేదా అని అడుగుతా ఉన్నా. మీ సోయికి రావటం లేదా అని అడుగుతా ఉన్నా. నాడు నేడు పేరుతో విద్యా విధానంలో సమూలమైనటువంటి మార్పులు, వైద్య విధానంలో విలేజ్ క్లినిక్ పేరుతో ప్రతి ఇంటి తలుపు తట్టినటువంటి వైనం కానీ, జీరో వేకెన్సీ, ఏ హాస్పిటల్లో చూసినా కూడా జీరో వేకెన్సీ, ఎక్కడా కూడా ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా హాస్పిటల్స్ అన్ని కూడా నిర్వహించినటువంటి వైనం మీకు గుర్తుకు రావట్లేదా? రైతాంగానికి సంబంధించి రైతు భరోసా కార్యక్రమం పేరుతో విత్తనం దగ్గర నుంచి విత్తనం ఇచ్చిన దాని నాటి నుంచి పండినటువంటి పంట కొనుగోలు చేసేంత వరకు కూడా కావలసినటువంటి ఎరువులు కానీ
పురుగు మందులు కానీ ఆ పంటల్ని కొనుగోలు చేసే వరకు కూడా ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి కార్యక్రమం మీకు తెలియదా? గ్రామ సచివాలయాల పేరుతో ఒక వ్యవస్థనే దేశంలో అందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా వ్యవస్థను తీసుకొచ్చి పరిపాలన చేసినటువంటి వైనం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి కార్యక్రమాలని పేదలకు సంబంధించి బహుశా దేశంలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కానీ ఏ ముఖ్యమంత్రి కానీ చేయని విధంగా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కానీ 20 లక్షల పైచులకు ఇల్లు కట్టించే కార్యక్రమం కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ రోజుల్లో కూడా సరిపోతుంది. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు పేదల జీవితాల్లో ఒక మార్పుకు శ్రీకారం చుట్టే రీతిలో ఆయన పాటుపడినటువంటి వైనం నీ కళ్ళకి కనపడలా? నీకేం కనపడతా ఉంటుంది? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు అమలు చేయాలా? చంద్రబాబు నాయుడు గారికి మేలు వలుకూరే కార్యక్రమాలు చేయాలా? ఏ మాట మాట్లాడినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారి పైన తోలనాడే వ్యవహారం తప్ప రెండో కార్యక్రమం నీకు ఉండదు. మేము మాట్లాడలేక మాకేం నోరు లేదా? మేము కూడా కొన్ని ప్రజాస్వామ్య విలువలకి లోబడినటువంటి రాజకీయ పార్టీగా నాయకులుగా మేము ఏనాడు కూడా తెలంగాణలో రాజకీయాలు చేయాలనో, చెన్నైలో రాజకీయాలు చేయాలనో, బెంగళూరులో రాజకీయాలు చేయాలనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా ప్రయత్నం చేసినటువంటి పరిస్థితులే. ఏ మాట మాట్లాడినా, ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలనే ముఖ్యంగా మా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కులాలకి, మతాలకి, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలని ఒక పక్క, ఆంధ్రప్రదేశ్ అంటే అక్షర క్రమంలో కాదు అభివృద్ధిలో కూడా దేశంలో మొదటి స్థానంలో తీసుకెళ్లాలనే తలంపుతో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారే తప్ప ఎప్పుడు కూడా ఏ ఒక్కరిని కూడా ఏ పక్క రాష్ట్రాలుగా ఉన్నటువంటి ఏ ఒక్క దాంట్లో కూడా మేము కనీసం వేలు పెట్టినటువంటి పరిస్థితి కూడా లేదన్న అంశాన్ని సందర్భంగా చెప్తా ఉన్నా. ఏం నీ గురించి చెప్పాలంటే చెప్పలేమా? చంద్రబాబు నాయుడు చేస్తే డబ్బులు సంచులు తీసుకెళ్లావు. ఓటుకునేటు గసులో ఎవరు దొరికారు? ఎవరి చేత మీరు ఆ రోజు చేశారు? మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ మీరు కాంగ్రెస్ పార్టీలో చేరి ఇవాళ ముఖ్యమంత్రిగా పదవి వెలగబెడతా ఉన్నారే. మీరు ముఖ్యమంత్రిగా తెలంగాణ ప్రాంతానికి ఉన్నప్పుడు కూడా ఇవాళ నాకు అనిపిస్తా ఉంది నువ్వు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఆలోచనలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదే. తెలుగుదేశానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా నువ్వు ముందుకు సాగుతున్నావు. అందుకే నీ నోటి నుంచి ఇలాంటి మాటలు వస్తా ఉన్నాయి. ఎందుకు లీకులు? ఆఫ్ ది రికార్డు మాట్లాడటం ఎందుకు? మీడియాకు లీకులు ఎందుకు? మీడియాకు లీకులు ఇచ్చే ఏం ప్రయోజనం పొందాలని ఆశపడతా ఉన్నారు? మీలాగా మా నాయకుడు పార్టీలు మారి వెన్నుపోట్లు పొడిచి ముఖ్యమంత్రి కాల రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రారంభించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రధాన పెట్టుకుని గ్రామాదిన ప్రజల మధ్యకు వెళ్లి ప్రజల మద్దతుతో 2019 ఎన్నికల్లో 151 స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభ్యర్థుల్ని గెలిపించుకోవడం ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించినటువంటి వైనాన్ని గుర్తు చేసుకోమని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే నైతిక అర్హత నీకు ఎక్కడుందని ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. గట్టిగానే మేము కూడా అడుగుతా ఉన్నాం, నీకు నైతిక అర్హత ఏంటి? ఎప్పుడు కూడా మనం ఏ మాట మాట్లాడినా కూడా ఆ మాటకి
కాస్త విలువ ఉండాలా? మీరు ఢిల్లీ పోయారు, బిల్లును అడ్డుకున్నారు, బాగానే ఉంది. బిల్లును అడ్డుకున్నారు, బిల్లుని ముందు నుంచే చెప్తా ఉన్నారు. ఎందుకంటే పార్లమెంట్లో బిల్లు వస్తుందని చెప్పిన రోజు నుంచి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీగా మీరందరూ కూడా ఈ బిల్లు పాస్ అవడానికి వీల్లేదనే భావంతో మీరు మాట్లాడినటువంటి మాటలు కానీ, మీరు ఢిల్లీ వెళ్ళి మీరు మాట్లాడినటువంటి మాటలు యావత్ ప్రపంచమంతా కూడా చూసినటువంటి పరిస్థితులు. నేను ఈరోజు అడుగుతా ఉన్నా, మీరు ఢిల్లీ వెళ్తే మీకు ఎవరండి బాబు? వీళ్ళంతా ఎవరు? తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మాత్రమే కాదు, మహిళా లోకం, మహిళా ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఢిల్లీకి వెళ్లారు. ఎందుకు వెళ్లారు? ఈ బిల్లు పాస్ అవుతా ఉంది. ఈ సందర్భంలో ఢిల్లీలో వేడుకలు చేయాలనే భావంతో మీరందరూ కూడా ఇక్కడ మాట్లాడి మీరు వెళ్లారు. మీరు ఎవరితో కలిశారమ్మా? బిల్లును ఎవరైతే వ్యతిరేకిస్తా ఉన్నారో రేవంత్ రెడ్డి గారితో కలిసి తెలుగుదేశానికి సంబంధించినటువంటి మంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యురాళ్లు అందరూ కూడా ఆయనతో కలిసి ఫోటోలు దిగినటువంటి వైనాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్నా. మరోపక్క ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావులు కేశవ్ గారు, వారితో పాటుగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు రేవంత్ రెడ్డి గారితో కలిసి ఢిల్లీలో ఫోటో దిగినటువంటి పరిస్థితులు. ఇక సాక్షాత్తు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి బీజేపీ కేంద్ర మంత్రివర్యులు ఉన్నారు. వారింట్లో ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. చూడండి ఒకసారి బ్రేక్ఫాస్ట్. వర్మ గారు అంటే ఆయన బ్రేక్ఫాస్ట్ ఇచ్చినటువంటి ఉద్దేశం ఏంటో నాకు తెలియదు, కానీ తెలుగుదేశం నాయకులు వెళ్లారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్లారు. అక్కడ వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు ఆఫ్ ది రికార్డు కాబట్టి నేను చెప్పలేను. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు అంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ దిశగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నారని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుదలుచుకున్నా. పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి మహిళా బిల్లుకు సంబంధించి మీరు వాళ్ళ ఊరేగింపు చేశారు. నిన్న ఇవాళ మీరు ఢిల్లీలో మీకు సంబంధించినటువంటి మహిళా మంత్రులు, శాసనసభ్యురాళ్లు, శాసనమండలి సభ్యురాళ్లు అందరూ కలిసి రేవంత్ రెడ్డితో కలిసి మాట్లాడుతూ ఉన్నారు. మీ మంత్రులు కలిసి మాట్లాడుతూ ఉన్నారు. ఈయనేమో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఈయనేమో మహిళా బిల్లును అడ్డుకుంటాడు, డిలిమినేషన్ బిల్లు అడ్డుకుంటానికి ఢిల్లీ వచ్చినటువంటి వ్యక్తి. అసలు ఏమిటి లోపాయికారి ఒప్పందాలని చెప్పి ఈ సందర్భంగా అడగదలుచుకున్నా. మీకున్నటువంటి చిత్తశుద్ధి ఏందని అడుగుతా ఉన్నా. మీకున్నటువంటి బంధాలు అనుబంధాలు చెప్పమని అడుగుతా ఉన్నా. మీ బంధాలు అనుబంధాలు ఈ రాష్ట్ర ప్రయోజనాల్ని అడ్డంగా అడ్డుకుంటుంటే కనీసం నోరు విప్పి మాట్లాడలేనటువంటి పరిస్థితిలో మీరున్నారంటే రాష్ట్ర ప్రజానీకం ఎవరికి చెప్పుకోవాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంతకుముందు చెప్పాడు రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారితో నేను మాట్లాడా, రాయలసీమ ఎత్తిపోత పథకాన్ని నేను ఆపించానని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు తిరిగి సమాధానం చెప్పగలిగినటువంటి పరిస్థితిలో లేరు. అంటే వాళ్ళకున్నటువంటి బంధం అనుబంధం చెప్పడం కోసం నేను వాళ్ళ ఈ మాటలు చెప్తా ఉన్నా. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఎవరితో అయినా బంధాలు అనుబంధాలుంటే అవి రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడాలా.
రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలా. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి బంధాలు అనుబంధాలు ఓ పక్క కాంగ్రెస్ పార్టీతో ఉంటాయి, మరో పక్క భారతీయ జనతా పార్టీతో ఉంటాయి, మరోపక్క ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలతో ఉంటాయి. అసలు మేధావులు సైతం కూడా ఆశ్చర్యపోతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దయచేసి రాష్ట్ర ప్రజానికానికి కూడా అర్థం చేసుకోమని ఆలోచన చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అసలు చంద్రబాబు నాయుడు గారిని ఈ మధ్యకాలంలో చూస్తా ఉన్నాం. ఏ ఊరు వెళ్ళినా అది ప్రభుత్వ కార్యక్రమమైనా ప్రైవేటు కార్యక్రమమైనా అసలు సందర్భం లేకపోయినప్పుడు కూడా ఇవాళ ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్ళాడు. ఈస్ట్కి వెస్ట్కి ఇండస్ట్రీస్ రావడం లేదట. దానికి కారణం ఏంటంటే మీరు వరి పండిస్తున్నారు, భూములు ఇవ్వట్లేదనేది ఆయన చెప్పినటువంటి మాట. అంటే ఇక్కడ అమరావతి పేరుతో ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉన్నాడు కదా. పాపం ఉభయ గోదావరి జిల్లాల్లో పంట పొలాలు రైతులు పట్టెడన్నం తినడానికి సంబంధించి వరిని పండిస్తున్నటువంటి పంటలు, ఆ పంట భూములు కూడా అమరావతి రాగా ప్రభుత్వానికి అప్పచెబితే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు. మరో మాట, ఎక్కడ వెళ్ళినా కూడా గొడ్డల పార్టీ అట. మీరు గొడ్డల పార్టీని ఆ వైపు చూస్తే పేదవాడికి అన్నం దొరకదట. అసలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తివి, నువ్వు మాట్లాడాల్సినటువంటి మాటలేంటి? నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా సమాజం ఆదర్శప్రాయంగా తీసుకునే రీతిలో ఉండాలా. నువ్వేం తెలుగుదేశానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నటువంటి మాటలు కావు కదా. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్రానికి ప్రతినిధిగా, ప్రజలందరికీ కూడా జవాబుదారీగా ఉండవలసినటువంటి వ్యక్తి మాట్లాడే మాటలా ఇవి. నువ్వు సమాజానికి ఏ సందేశం ఇవ్వాలని ప్రయత్నం చేస్తా ఉన్నావు? విద్యార్థులకు ఏం చెప్పదలుచుకున్నావు? యువతకు ఏం చెప్పదలుచుకున్నావు? మహిళలకు ఏం చెప్పదలుచుకున్నావు? ప్రతి చోట కూడా గొడ్డలని హింసాయుధాన్ని నువ్వు పెంచి పోషించాలనే ప్రయత్నం చేస్తా ఉన్నావా? ఏ దిశగా తీసుకెళ్తావు? పేదలకు సంబంధించి ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఎన్టీ రామారావు గారు 2 రూపాయలు కిలో బియ్యం పెడితే దాన్ని 3.5 చేసింది తమరు కాదా చంద్రబాబు గారు? ఇవాళ పదే చెప్తావు అన్న క్యాంటీన్ల పేరుతో ఏం జరుగుతుంది ఇవాళ? అసలు క్యాంటీన్ నిర్మాణంలోనే దోపిడీ జరిగింది. ఇవాళ అన్న క్యాంటీన్ల పేరుతో దోపిడీకి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రజాయకం యావత్తు కూడా చూస్తా ఉన్నారు. 19 నుంచి 24 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ఏ విధంగా జరిగాయో ఒక్కసారి వెనక్కి తిరిగి చూడమని చెప్పి నేను చంద్రబాబు గారికి సలహా ఇవ్వదలుచుకున్నా. ఇవాళ నరకటాలు, చంపటాలు ఇందాక చెప్పినట్లుగా పదే మాట్లాడుతూ ఉన్నారు. అసలు వెన్నుపాటు రాజకీయాలకి రాజ్యం పోసింది ఎవరు? మహానుభావుడు ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీని లాక్కున్నది ఎవరు? రంగా గారి హత్య ఏ టైంలో ఎవరి హయాంలో జరిగింది? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అమానుషమైనటువంటి అనేక సంఘటనలకు సజీవ సాక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నువ్వు కాదా ఉందన్న అంశాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. సూపర్ సిక్స్ ఏమైంది? ఇవాళ ఆడబిడ్డ నిధి ఎక్కడా అని చెప్పి ఆడబిడ్డలందరూ కూడా అడుగుతూ ఉన్నారు. ఒక పక్క నిరుద్యోగ భృతి ఎక్కడా అని నిరుద్యోగ యువత అడుగుతున్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. పిల్లలకి సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ విధానం ఎక్కడా అని చెప్పి విద్యార్థులు అడుగుతూ ఉన్నారు. ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి నువ్వు నిధులు విడుదల చేయకపోతే
ఇవాళ హాస్పిటల్ నుంచి బయటికి నెట్టవేయబడుతున్నటువంటి పరిస్థితులు మరో పక్క ఉన్నాయి. ఇన్ని ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి ఉద్యమాలు చేస్తా ఉన్నారు. చదువులు చెప్పవలసినటువంటి టీచర్లు ఇవాళ అనేకమైనటువంటి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. నాలుగోసారి ముఖ్యమంత్రి పదే పదే చెప్తావు, ఈ రాష్ట్రంలో 4 దశాబ్దాలు పైగా ప్రధానమంత్రులు నేనే నిర్ణయించా, రాష్ట్రపతులు నేనే నిర్ణయించా, నా ఇండస్ట్రీ పెద్దది, నాకు అన్ని తెలుసు అని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇవాళ ఇప్పటివరకు కూడా నేను చెప్పినటువంటి అనేక సమస్యల్ని ఆ సమస్యల పైన వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కోరదలుచుకున్నా. అంతే తప్ప ఎంతసేపటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆరోపణల పరంపర కొనసాగిస్తూ బతకాలని ప్రయత్నం చేస్తే దానివల్ల ప్రయోజనం ఏమి నీకు గాని నీ పార్టీకి గాని వనగురే పరిస్థితులు ఉండవు. నీకంటే మాకంటే ప్రజలు చాలా చైతన్యవంతులైనటువంటి ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం. దయచేసి నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, ఎన్నికల్లో వాగ్దానాల్లో నువ్వేమైతే చెప్పావో చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని కూడా అమలు చేయటానికి నువ్వు ప్రయత్నం చేయాలా, అమలు చేయాలా. దాన్ని పక్కన పెట్టి డైవర్ట్ రాజకీయాలతో ఏ సమస్య వచ్చినప్పుడైనా కూడా ఆ సమస్యని పక్కదోవ పట్టించడం కోసం నువ్వు చేసే ప్రయత్నాల్ని రాష్ట్ర ప్రజానీకం యావత్తు కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజలు అమాయకులు కారు. అందరికి కూడా సమాధానం చెప్పడానికి, ముఖ్యంగా మీకు సమాధానం చెప్పడానికి సమయం కోసం వేచి చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ వేచి చూస్తున్నటువంటి పరిస్థితులు దగ్గరకు వస్తాయి. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా, సాధారణ ఎన్నికలు వచ్చినా మీకు ఓటుతో బుద్ధి చెప్పడానికి రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉన్నారన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ కాంగ్రెస్ పార్టీతో జతకూడే వైనం ఒక పక్క, భారతీయ జనతా పార్టీతో ముందుకు సాగే వైనం ఓ పక్క, 2 కళ్ల సిద్ధాంతంతో ఎప్పుడూ చెప్తా ఉండేది తెలుగుదేశం పార్టీ 2 కళ్ల సిద్ధాంతం అని. ఆ సిద్ధాంతానికి అనుగుణంగా ఇవాళ రాష్ట్రంలో ఆ పార్టీ కొనసాగుతా ఉంది. అందుకనే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కూడా షర్మిల గారిని పెట్టారు. చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి మంత్రులు స్పందిస్తారో స్పందించారో నేను చెప్పలేను, కానీ లేదా తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు స్పందిస్తారో స్పందించరో చెప్పలేం. కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది వచ్చినటువంటి ప్రతి సందర్భంలో కూడా ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల గారు మాత్రం తప్పనిసరిగా స్పందించే కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉంటుంది. ఆమె కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితులు కాదు. సహజంగా అధికార పార్టీ మీద ఎవరైనా కూడా మాట్లాడతారు, పోరాటం చేస్తారు. కానీ ఇక్కడ విచిత్రమైనటువంటి వాతావరణం ఏంటంటే ప్రతిపక్ష పార్టీ మీద అధికార పార్టీ కోసం పోరాటం చేసే పరిస్థితులు, భిన్నమైనటువంటి పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటాయి. కాబట్టి ప్రజలు అన్నీ కూడా గమనిస్తాను. ఏవి ఒకటి కాదు. చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నటువంటి వైనం కానీ, ఇందాక చెప్పినట్లుగా ఆయన రాజకీయ బంధాలు అనుబంధాలు అన్నిటిని కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. సరైనటువంటి సమయంలో సరైన విధంగా బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని కూడా ప్రజానీకం తీసుకుంటారన్న అంశాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. అంటే వీళ్ళ బంధాలు ఏంటంటే పగలు భారతీయ జనతా పార్టీతో ఉంటారు, సాయంత్రం పూట రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలతో ఉంటున్నటువంటి వైనాన్ని చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా డీలిమిటేషన్ సంబంధించి కానీ మహిళా బిల్లుకు సంబంధించి మేము అడ్డుకుంటున్నామని వాళ్ళు స్పష్టంగా చెప్పారు.
స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితుల్లో పాపం మహిళలంతా పోయి ఎట్లా అభినందించే కార్యక్రమం చేశారా రేవంత్ రెడ్డి గారిని? అసలు దేనికి సంకేతం ఇదని అడుగుతా ఉన్నా. అసలు ఎందుకు రాష్ట్ర పరువు తీయటం ఎందుకు నాకు అర్థం కాల. ఇది మంచి పద్ధతి కాదనేది నేను వారికి చెప్పదలుచుకున్నా. వాళ్ళిద్దరూ హాట్లైన్లో మాట్లాడుకుంటారు కదా, బయట కామెంట్లు అవసరంలా, హాట్లైన్లో మాట్లాడుకుంటారు కదా. ఇందాక చెప్పా కదా, పగలు భారతీయ జనతా పార్టీ ఉంటే సాయంత్రానికి కాంగ్రెస్ పార్టీతో. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీతో అసలు వాస్తవాలు మాట్లాడుకుంటే తెలుగుదేశం పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి రాజకీయ పార్టీ. అటువంటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పాటుగా పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేసినటువంటి వైన మనం చూసాం. కాంగ్రెస్ పార్టీ తరఫున కర్ణాటకలో ఎన్నికలు జరుగుతూ ఉంటే కర్ణాటక వెళ్లి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించమని కోరినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు లేవు అని ఎవరు చెప్పగలుగుతారు? కాబట్టి కాంగ్రెస్, నేను అందుకనే చెప్తా ఉన్నా, పగలు భారతీయ జనతా పార్టీతో, సాయంత్రం కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు కొనసాగించే పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ ఉంది. అందుకనే మేము బాధపడేది. రాష్ట్ర పరువు తీయొద్దని కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఆయన్ని. మీకు సంబంధించినటువంటి మహిళా శాసన మంత్రులు, శాసన మండలి సభ్యురాలు, శాసన గౌరవ శాసన సభ్యురాలు రేవంత్ రెడ్డి కలిస్తే ఏ సంకేతం ఇవ్వదలుచుకున్నారు? రాజకీయాల్లో ఆంధ్ర రాష్ట్రానికి మీరు ఏ ప్రతిష్టని తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఇది మంచి పద్ధతి కాదు కదా. మహిళలకి రిజర్వేషన్ కావాలనేది ప్రతి ఒక్కరి ఆలోచన. వాళ్ళ మహిళలు మాత్రమే కోరుకోవట్లా, ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే ప్రజాస్వామ్యవాదులందరూ కూడా మహిళలకు సమానమైనటువంటి అవకాశాలు ఉండాలా. అవకాశాలు ఉండటానికి అవకాశం వచ్చింది. పార్లమెంట్లో బిల్లు వచ్చింది. ఆ బిల్లు గెలవాలా అని దేశం యావత్తు కూడా చూసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఇందాక చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన రోజు నుంచి కూడా మహిళలకు అన్ని రంగాల్లో కూడా అవకాశాలు కల్పించడానికి ప్రయత్నం చేశాం. గర్వంగా చెప్తా ఉన్నాం. అటువంటి బిల్లు దిగిపోవడం మా అందరినీ కూడా బాధ పెట్టింది.